దేనికి అంట జాగ్రత్త చారలు అబ్బాయి అమ్మాయి ఉంటారు కదా వాడు పొద్దున పూట అనుకుంటారు తిరుగుతారు రాత్రి కూడా దొరుకుతారు మిల్లులోనే రద్దుతాను పొద్దున్న పడుకుంటారు రాత్రి దిగుతారా అరే లేపంటారు ఇవన్నీ రికార్డ్ అయితే ఎట్లా అరే ఏమో ఈ మధ్య బాగా అడుగుతారు అవుతలేదు అరే అందరూ వేస్ట్ రా ఏంటి వేస్ట్ ప్రయత్నిస్తేనే తెలుస్తుంది అసలు ఏందని అరే మెలుకున్నది మెలితిరుగున్నది నీది మెలుకున్నది నాది దీంతో ఏం చేస్తుంది దానికి ఘోరంగా ఉంచాలి రా నీకు రాదు రాదే అది అవుతావా ఇంటికి ఎంచుకుంటున్నా అరే ఇట్లాంటి వస్తారా అది వస్తుంది నువ్వు పట్టుకుంటారా అరే మీరు బూతులు తిట్టుకున్నా ఆ లాంగ్వేజ్ లో తిట్టుకుంటారా అరే కర్రీ బహుశా మనం ఇక్కడ ఏదైనా కర్రీ కొడితే మనం అది అది నాకు అక్కడ ఒక్క కర్ర కనిపిస్తుంది కొంచెం కానీ దాన్ని దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం సాహసం చేయాల్సిన తప్పదు ఓకే ఇప్పుడు మనం చెట్లు ఇవి గుచ్చుకుంటున్నాయి చాలా బలంగా చూడండి దీని మీద ఇట్లాంటి పొరలు ఉన్నవి గుచ్చుకుంటాయి అనమాట మనం ఇంకా వీటికి అన్నిటికీ దూరంగా ఉంటే కొంచెం మంచిది మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళడానికి ఇంక దారి ఏదైనా ఉందో ఎత్తుకుందాం సో లెట్స్ స్టార్ట్ ఓ మనకు ఒక దారి దొరికింది ఈ దారి నాకు చాలా ఉపయోగపడేలా ఉంది సో ఈ దారి ఎంబడి వెళ్తే మనకు గమ్యం చేరుకుంటాము వచ్చేసాం మనం బహుశా మనం దగ్గరలో ఉన్నట్టున్నాము దగ్గరకు వచ్చేసాము మనం వెతకాల్సిన చెట్టు ఇదే అనుకుంటా ఓకే కానీ కింద కొంచెం ఇక్కడ చిన్న చిన్న కానీ ఇట్లాంటి ప్రదేశాల్లో చాలా నేర్పుగా ఉండాలి చుట్టుపక్కల నుంచి ఏమైనా రావచ్చు చేయొచ్చు సో ఏం చేయొచ్చు రేపా ఎల్లుండా అంటే దోమలు ఈగలట్లా గౌతమ్ మీరు నాకు ఏమైనా సహాయం చేయగలరని ఓ ఎస్ నేను వస్తున్నాను చెప్పండి నేను మీకు ఏ విధంగా సహాయం మీరు కింద చూసుకోవాలా ఇట్లాంటి పొదల్లోనే మనకు పాములు అనేటివి ఇవనేటివి కనిపిస్తుంటాయి అనమాట సో బహుశా నేను దీన్ని కొట్టేసింది ఇది నాకు ఉపయోగపడేలా ఉంది గౌతమ్ మీరు ఒక కొంచెం సాయం చేసినారు మన సులువుగా అయిపోతుంది మీరు కొంచెం పైకి నేను నా వల్ల కావట్లేదు ఇది చాలా గట్టిగా ఉన్నది మొత్తానికి మనకు ఒక ఆయుధం దొరికింది దీంట్లో మనం వేటాడాలన్నమాట ఇప్పుడు వేట కొనసాగిస్తారా లేదా చూద్దాం మళ్ళీ బ్రేక్ తర్వాత కార్తిక్ ఇప్పుడు మనకి కార్తిక్ గారు మీరు ఇప్పుడు వేటకి సిద్ధమేనా ఆయుధం సాధించారా ఇప్పుడు మరి ఏంటంటే కొంచెం కొచ్చగా ఉన్న ఒక సంథింగ్ తీసుకోవాలా మనకి ఇది చాలా ఉపయోగపడవచ్చు బహుశా నేను ఇది ఇప్పుడు దాని మీద వేసి దాన్ని ఇట్లా గుంజడం వల్ల మనకు తర్వాత పనులు తోముకోవడానికి చాలా సులువుగా ఉండొచ్చు మనం సులువు వెళ్తే ఈజీ దీని చుట్టుపక్కల ఇక్కడ చూస్తే మనకు ఒక అడ్డు ఉంది నాకు తెలిసి సంథింగ్ ఎవరైనా వేసి ఉంటారు ఇక్కడ వెళ్ళొద్దని సో మనం ఇది ఏంటంటే ఫస్ట్ తీసేయాలన్నమాట అంటే వెళ్ళొద్దని చేసేస్తే వెళ్తుంది సో ఇప్పుడు మనకు అది పని కావడం కొంచెం సులువుగా ఉంటుంది గౌతమ్ ఇది చూడండి ఇక్కడ ఈ చెట్టుకి ఏదో సో ఇక్కడ గమనించండి సో ఇదేంటంటే మామూలుగా చీమలు కానీ సంథింగ్ ఏమన్నా పుట్టిన సో ఇట్లాంటి కనిపిస్తే మనం దులిపేసేయాలన్నమాట అది సో ఇట్లాంటి ఏంటంటే మనకు చేతికి దుమ్ము కానీ బట్టలకి దుమ్ము కానీ అంటుకునే ఛాన్స్ ఉంటాయి సో ఫస్ట్ మనం ఏంటంటే ఇట్లాంటి చెట్లు తీసుకున్నప్పుడు మనం దాన్ని దులిపేయాలన్నమాట
ముందుగానే ఈ సన్నగా ఉన్న పార్టీని విరగొట్టాలి. ఎందుకంటే మనం పైన లేపినప్పుడు బ్యాలెన్స్ కరెంట్ గా ఉండడం కోసం. కరెంట్ గానా? కరెక్ట్ గా. ఇక మనకు అంతకన్నా ఇప్పుడు ఏంటంటే మనము చూసుకునే కొద్దీ మనకు హైట్ ఏంటంటే ఒక 100 మీటర్లు ఎత్తుగా ఉన్నందున మనము కొంచెం 100 మీటర్లు అంట. అరే స్తంభమే 30 మీటర్లు రా. 30 ఫీట్స్ స్తంభం. సో ఇప్పుడు మనకు ఒక స్టూల్ కావాలంట. టూల్ కాదు, ఒక సహాయం చేసే. నాకు తెలిసి మీరు కార్తిక్ గాని ఎత్తుకుంటే సులభంగా కట్ చేసుకోవచ్చు అనుకుంటా. ఎత్తుకోవచ్చు కానీ ఇక్కడ ఎగిరి దాన్ని ఒక్కసారి ఇట్లా కొట్టి నేను ఎగిరితే నేను కొట్టలేనారా? మనకి నిజేంద్ర విరిగిద్ది. అట్లా నేను ఎత్తుకుంటా. జాయింట్ దగ్గర చెట్ల మధ్య సౌండ్ లేదురా. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇది అది అందడం చాలా కష్టంగా ఉంది. చెట్టు మనకు వెళ్ళే దారి కొంచెం సులువుగా చేస్తున్నాము. ఈ చెట్లన్నీ తీసేయడం బట్టి మనం ఏంటంటే కొంచెం గమ్యస్థలం కొంచెం తొందరగా అందుకోగలుగుతాం అనమాట. లోపలికి శాస్త్రధీరుడు మన సురేష్ గారు ఇప్పుడు అడుగు పెడుతున్నారు. సేమ్ సురేష్ చూసినట్టు మనం మన నేషనల్ జియోగ్రఫీలో క్రొకడైల్స్ పట్టే ఇద్దరు వ్యక్తులలో టామ్ క్రూడీ సంథింగ్ పేరుంటది. సో కార్తిక్ తన బలాన్ని మొత్తం ఉపయోగించి దాని ఏంటంటే మనకు కొంచెం సులువుగా ఉండే విధానంగా చేస్తున్నారు అనమాట. సో దాంతో మనకు ఆ వేప పుల్ల అనేది మనకు చేతికి దక్కిద్ది. సురేష్ గారు బయలుదేరారు. సో ఆ ముళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవి చేతికి కాళ్ళకి గుచ్చుకుంటాయి అనమాట. అదే జాగ్రత్త రై. పట్టుకోరా. చేయడమే. అది అలాగనే ఎక్కాలా. దట్స్ రైట్. కమాన్. సో మనకి ఇప్పుడు చేతికి అందే సమయం వచ్చింది. అదిరా ఓకే, వెరిఫై సాధించారు. సో ఇది మన విజయానికి ప్రతీక. ఇది మన విజయానికి ప్రతీక. జాగ్రత్త రే. ఇప్పుడు నేను ఈ ఆకులన్నీ తీసేసి పట్టుకోవాలా? కాలు జాగ్రత్త. వచ్చింది. సో మన సాహసధీరుడు తన బలాన్ని మొత్తం ఉపయోగించి మనకు కావాల్సిన ఫలాన్ని అందించారు. ఫలాన్ని కదరా, కట్టెలిందా? ఫలాన్ని అంటే ఫ్రూట్ ఫలంటే ఫలాన్ని అంటే కష్టం, మనకు అవసరం ఉన్నదాన్ని. ఇప్పుడు మనకు వచ్చిన వాటిని మొత్తం ఆకులు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సులువుగా మనం ముఖం కడుక్కోనికి అనుకూలంగా. సో నీకు కూడా తెలుగు రాదు, పెద్దగా ఉంటే తెలుగుగా విడదీయాలి. గౌతమ్ గారు చెప్పండి. ఒకవేళ మనకు కట్టెగానే ఇంత బారునా ఉంటే సో దీన్ని మనం ఏంటంటే సగానికి తెంచుకోవాలన్నమాట. సో మనకి ఏంటంటే క్యారీ చేయడానికి సులువుగా ఉంటుంది. అరే పట్టుకురండి రా, వాళ్ళకి మస్తు అయితే 1 2 3 4 ఇప్పటికి ఆల్మోస్ట్ 10 నిమిషాలు వీడియో అయింది. ఆపే. సో దీంతో సాధించారుగా మనం పూర్వ వైభవానికి వెళ్ళిపోతున్నాం. ముగ్గురు
ఇలా ఇలా ముక్కలుగా తయారు చేసుకొని వీటి పైన తోలు తీసేసి ఇప్పుడు ముఖం కడుకుంటాం. చూడండి అవే